He is maybe our enemy, but he's a wonderful player. Fantastic. నీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు? ఏంట్రా టైగర్ తెల్లారి నుంచి ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేస్తున్నావు? అవును, నాతో పాటు డే 1 రమ్మంటే రాలేదు. నేను తెలుగు డబ్బింగ్ చూడను, ఇంగ్లీష్ లోనే చూస్తా అన్నావు. ఇప్పుడేమో టాలీవుడ్ టైర్ 1 హీరోని ఎలివేషన్ ఇస్తున్నావు. నీకు కూడా మూవీ అంత బాగా నచ్చిందా? నచ్చడమేంట్రా, నేను ఇంకా ఐఫోరియాలోనే ఉన్నా. మరి నువ్వు కూడా మూవీ చూస్తే మూవీలో ఏం జరిగిందో స్పాయిలర్ టాక్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. మరి మొత్తానికి నువ్వు మూవీ చూసావు కాబట్టి ఈరోజు డిస్కస్ చేద్దామా? లేదురా పాస్తా, ఈ రోజు మన స్పైడర్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసి బ్రేక్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. పాలెట్ టాక్ గురించి, ఫ్యూచర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళకి టైర్ పాస్తా ఛానల్ కి వెల్కమ్. మన హాలీవుడ్ టైర్ 1 హీరో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తో బ్రేక్ చేసిన ప్రతి బాక్స్ ఆఫీస్ రికార్డ్ ఏంటో చూడబోతున్నాం. మరి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కంటే సూపర్ గర్ల్ కి ఎక్కువ డబ్బులు వస్తాయని ఒక పెద్ద మనిషి చెప్పాడు. వాడిని తలుచుకుంటూ మౌనం పాటించి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అవునరా టైగర్, అసలు ఈ స్పైడర్ మ్యాన్ మూవీ కలెక్షన్స్ ఏంట్రా రోజుకో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. లాస్ట్ టైం నోవే హోమ్ లో 3 స్పైడర్ మ్యాన్లు ఉన్నారు. అసలు నోవే హోమ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రావడం ఏంట్రా? నీకు ఈ వీడియో అయ్యేసరికి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని. మొత్తం ఒక పెద్ద లిస్టే ఉంది. ఒక్కో రికార్డు చెప్తే నీకు అర్థం అవుతుంది స్పైడర్ మ్యాన్ పవర్ ఏంటో. స్పైడర్ మ్యాన్ పవర్ ఏంటో నాకు తెలియపోవడం ఏంట్రా? అసలు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే 712 మిలియన్ వ్యూస్ వచ్చారా. అండ్ సెకండ్ ప్లేస్ లో ఏముందో తెలుసా? అవెంజర్స్ డూమ్స్డే 501 మిలియన్ వ్యూస్. అసలు ఇదేం హైప్ రా. మరి అదే కదా, మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు స్పైడర్ మ్యాన్ తో. ఇదిగో ఇది 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 కూడా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. నువ్వు మన వాళ్ళు చేసిన సెలబ్రేషన్స్ మర్చిపోయావు. టాలీవుడ్ టైర్ 1 హీరోకి చేసినట్లు ఒక్కొక్క థియేటర్ లో ఎలా చేశారు చూసావుగా. టైటిల్ కార్డులు, ఫ్యాన్ ఎడిట్లు, ఆఖరికాడు ఎవడో ఐటమ్ సాంగ్ లేదని ఫీల్ అయ్యాడని ఐటమ్ సాంగ్ కూడా పెట్టారా బాబు. హైలైట్ రా. ఇంకా మన వాళ్ళు చేసిన రచ్చంతా చెప్పుకుంటే ఈ వీడియో సరిపోదు. మరి ఇంక లేట్ చేయకుండా రికార్డ్స్ ఏంటో చూసేద్దాం. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ డే లో ఆల్ టైమ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇంకా హోమ్ గ్రౌండ్ అయిన నార్త్ అమెరికాలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అవెంజర్స్ ఎండ్ గేమ్ బీట్ చేసింది. $157 మిలియన్ తో నార్త్ అమెరికా హిస్టరీలోనే హైయెస్ట్ డే 1 కలెక్షన్స్ కొట్టింది. అండ్ మన ఇండియాలో కూడా హైయెస్ట్ డే 1 బ్రాండ్ న్యూ డే. ప్రీవియస్ రికార్డ్ 65 crores అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంటే దాన్ని 10 crores మార్జిన్ తో కొట్టింది. ఒరే, అవెంజర్స్ ఎండ్ గేమ్ కొట్టడం ఏంట్రా? అదే కదా, హైప్ తో డే 1 కొట్టిందంటే అనుకోవచ్చు, కానీ వీకెండ్స్ కూడా బీట్ చేసిందిరా. ఇంకా నార్త్ అమెరికాలో వీకెండ్ హైయెస్ట్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇప్పటి వరకు $357 మిలియన్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దాన్ని కూడా బీట్ చేసింది, $360 మిలియన్ పెట్టింది. మరి అలాగే మన ఇండియాలో కూడా హైయెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బ్రాండ్ న్యూ డే. టోటల్ గా 4 days కలిపి 260+ క్రోర్ వచ్చింది. రే, మన టైర్ 1 హీరోలకు వస్తాయి కదరా కలెక్షన్స్. ఇంకా అక్కడతో అయిపోలేదు. ఇదే స్పీడ్ లో వెళ్తే నెక్స్ట్ వీక్ క్లోజ్ అయ్యేసరికి టోటల్ 500 crores+ ఉంటుంది. అలా మన ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో టాప్ 20 లోపల చేరిపోతుంది. ప్రీవియస్ గా మన దగ్గర దిగిన హాలీవుడ్ మూవీస్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ 373 crores దగ్గర ఉంది. అండ్ అవతార్ వే ఆఫ్ వాటర్ 391 crores. ఈ రెండు రికార్డ్స్ ని రేపు ఎల్లుండో లేపేస్తుంది. ఇంకా మన ఇండియాలో ఫస్ట్ హాలీవుడ్ మూవీ 500 crores క్రాస్ పెట్టే మూవీ అవుతుంది. అండ్ నీకు ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే ఫ్యాక్ట్ చెప్పనా? నిజంగా 500 crores క్రాస్ చేసిందంటే టాప్ 15 లో చేరుకొని జైలర్, లియో ఇంకా సలార్ పార్ట్ 1 కలెక్షన్స్ దాటేస్తుంది మన ఇండియాలో. ఏంట్రా ఇవి అసలు? ఇంకెన్నిరా కొట్టేది? అక్కడతో అయిపోలేదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫాస్టెస్ట్ 100 మిలియన్, 200 మిలియన్, 300 మిలియన్, 400 మిలియన్, $1 బిలియన్. పుష్ప 2తో మన బాయ్ ప్రతి స్టేట్ లో ఇండస్ట్రీ పెట్టినట్టు స్పైడర్ మ్యాన్ తో టామ్ హాలండ్ ప్రతి కంట్రీలో ఇండస్ట్రీ పెడుతున్నాడు. ఒరే టైగర్, చాలా సార్లు టామ్ హాలండ్ ఇంటర్వ్యూస్ లో మెల్లగా నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మైల్స్ మొరాల్స్ ని ఇంట్రడ్యూస్ చేసి తను తప్పుకుంటా అంటున్నాడు కదరా. ఎంత డబ్బులు వచ్చిన తర్వాత సోనీ వాడు వదులుతాడంటావా? చంపేస్తా. మనోడు మంచి బంగారు హుండీలో తగులుకున్నాడు. ఇంకా టామ్ బాయ్ అని ఫుల్ గా వాడేసుకుంటారు. మరి ఫైనల్ గా బ్రాండ్ న్యూ డే కలెక్షన్స్ ఎక్కడికి అవుతాయంట? మరి స్పీడ్ చూస్తుంటే కరెక్ట్ గా $2.1 బిలియన్ దగ్గర అవుతుందని అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ టాప్ 5 లో చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఓన్లీ అవతార్, టైటానిక్ ఇంకా అవెంజర్స్ మూవీస్ మాత్రమే ఈ బార్ ని క్రాస్ చేశాయి. ఆఖరికి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కూడా $1.9 బిలియన్ దగ్గర అయిపోయింది. కానీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే $2 బిలియన్ ని క్రాస్ చేస్తుంది. అంటే 19,000 కోట్లు. అంతా బానే ఉందిరా టైగర్, బట్ నా డౌట్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ నో హోమ్ కిందరా ఇంత డబ్బులు రాలేదు? ఎందుకు ఇప్పుడు చెప్తా విను. యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిలీజ్ అయినప్పుడు ఇంకా కోవిడ్ ఉంది. చాలా కంట్రీస్ లో 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ అయ్యాయి. అలాగే మూవీని చైనాలో బ్యాన్ చేశారు. అసలు మూవీ చైనాలో రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే ఆ మూవీ ఖచ్చితంగా $2.5 బిలియన్ టచ్ అయ్యేది. మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ కి దగ్గరగా చేరుకునేది. సో అన్ని ఫ్యాక్టర్స్ అడ్డొచ్చాయి కాబట్టి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కి ఆ కలెక్షన్స్ రాలేదు. కానీ ఇప్పుడు బ్రాండ్ న్యూ డే కి అలాంటి అడ్డంకులే లేవు. అండ్ మూవీ కూడా బాగుండడంతో ఇంక రికార్డ్స్ అన్ని లేపుకుంటూ పోయింది. ఇప్పుడు అర్థమైందిరా టైగర్. కానీ ఏదేమైనా
స్పైడర్ మ్యాన్ కుండే క్రేజే వేరు. మరేమనుకున్నావు, ఆల్మోస్ట్ అవెంజర్స్ ఎండ్ గేమ్ కి దగ్గరగా వచ్చాడంటే ఆలోచించు. మార్వల్ క్యారెక్టర్స్ అన్ని ఒకవైపు, స్పైడర్ మ్యాన్ ఒక్కడే ఒకవైపు. ఈ మూవీ కలెక్షన్స్ వింటుంటే ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమైంది. ప్రతిసారి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ని బిగ్ 3 అని చెప్తారు. అదంతా ఫేక్. దెర్ ఈజ్ నో బిగ్ 3, దెర్ ఈజ్ ఓన్లీ బిగ్ మీ, వన్ అండ్ ఓన్లీ స్పైడర్ మ్యాన్. ఇప్పటివరకు ఏ సూపర్ హీరోకి $1 బిలియన్ టచ్ చేయడమే చాలా కష్టం. అలాంటిది $2 బిలియన్ టచ్ చేస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డ్స్ ని ఏ సూపర్ హీరో బీట్ చేస్తాడో కింద కమెంట్ చేయండి మరి. సో గైస్, ఇవి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బ్రేక్ చేసిన రికార్డ్స్. మరి మీలో ఇంకెవరైనా బ్రాండ్ న్యూ డే మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. ఆల్రెడీ రివ్యూ వీడియో అప్లోడ్ చేశా. అందులో స్పాయిలర్స్ లేకుండా మూవీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేశా. అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఒకసారి దాన్ని చెక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో నేను, టైగర్ గాడు మూవీలో జరిగిన కీ డీటెయిల్స్, అలాగే ఫ్యూచర్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, డూమ్స్డేలో మన స్పైడర్ మ్యాన్ రోల్ ఏంటి అని చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాం. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. మరి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.